దీర్ఘకాలిక రోగంతో పౌలు బాధపడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే సేవ పరిచర్యలో మీరు అనుకున్నట్లుగా అంత సుఖమేం ఉండదండి. కష్టమైన పరిస్థితులే ఉంటాయి. అంత సాక్రిఫైస్ ఉంటుంది. తినడానికి దేవుడు ఇస్తారు, భోజనం అనుగ్రహిస్తారు, వసతులు ఇస్తారు, దుస్తువులు ఇస్తారు. కానీ పరిస్థితులన్నీ ఒకలాగా ఉండవు. దేవుని బిడ్డలారా, ఎందుకు మరి బలహీన పడిపోయాడు? నేను అనుకుంటాను ఏదో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అది అతనికి ఒక ముళ్ళుగా మారిపోయింది. దాని వలన ఎంతో బాధపడుతున్నాడు. చురుకుగా చేయలేకపోతున్నానయ్యా, ఈ ముళ్ళు నా నుండి తీసివే. పౌలు 4 మిషనరీ జర్నీస్ చేశాడండి. 3 అంటారు కానీ అన్అఫీషియల్గా 4 మిషనరీ జర్నీస్ చేశాడు. ఇన్ని మిషనరీ జర్నీస్లో ఎన్ని ప్రాంతాలు ఆయన తిరిగి ఉంటాడు, ఎన్ని సంఘాలను ఆయన బలపరిచి ఉంటాడు, ఎన్ని సంఘాలకు ఆయన వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించుంటాడు. అనేక మందిని, కొన్ని వేలాది మందిని ప్రభు వైపు నడిపించిన గొప్ప వ్యక్తి పౌలు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటున్నాడు, నా జీవితంలో ఈ ముళ్ళును తీసివేయ్యా. మనం అనుకుంటాం కాలుకు ముళ్ళు గుచ్చుకుందేమో, ఆ ముళ్ళు తీసేయని అడుగుతున్నాడు. కాదు, ఆయనకున్న ఆ వ్యధ, ఆయన పడుతున్న ఆ బాధ ముళ్ళులాగా గుచ్చుతా ఉన్నది. ప్రభుని అడుగుతున్నాడు, ప్రభా ఈ ముళ్ళు తీసేయంటే ప్రభు వెంటనే వచ్చి, ఇదిగో పౌలా, నీ జీవితంలో ఉన్న ఆ ముళ్ళుని తీసివేస్తున్నా అన్నాడా? ప్రభు ఒకటే మాట పలికాడు, నా కృప నీకు చాలు. హల్లెలూయా. ఆయన కృప ఉంటే చాలు. ఏ ముళ్ళైనా, ఏ వ్యాధి అయినా, ఏ అనారోగ్యమైనా, ఏ బలహీనత అయినా, ఏ ఆర్థిక సమస్య నీకున్నా పర్లేదు, ఆయన కృపే నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా.